అందరూ బాగున్నారా? మీకు వందనాలు. స్వామిచ్చిన దేవునికి వందనాలు. అందరూ ఆరోగ్యంగా, సమాధానంతో, ఆర్థికంగా బలంగా ఉండాలని అనుదినం మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. మనం దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానించుకుందాం, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహాగణ స్తోత్రాలైనా ఏ యోగ్యత లేని మమ్మల్ని మీరు కోరుకున్నారు, మమ్మల్ని చేరుకున్నారు నాయన. మీ వాక్యంతో మమ్మల్ని ఉదక స్నానం చేశారు. మీ రక్తంతో మమ్మల్ని మా పాపాలను కడిగి ఈ బిడ్డలుగా మమ్మల్ని స్వీకరించినందుకు వాక్యానుసారమైన జీవితాన్ని మేము కట్టుకొని మీ కొరకు సాక్షులుగా మేము జీవించే ధన్యత భాగ్యాన్ని మేము దయచేయండి. యేసు క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనకు ఏర్పాటు చేసిన గ్రంథం 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం. ఒక రాజు ఉన్నాడు, ఆయన పేరు ఉజ్జియా. అంటే ఎవరో ఈ ఉజ్జియా అంటే తండ్రి యోధారాజుకు అమజ్యాకు పుట్టిన కుమారుడు ఉజ్జియా, తల్లి యెకొల్యా. అయితే ఈ అమజ్యాకు పుట్టిన ఈ ఉజ్జియా దేవుని యందు బహు భయభక్తులు కలిగి జీవించాడు. ఈయన 52 సంవత్సరాలు యోధారాజ్యాన్ని 52 సంవత్సరాలు యోధారాజ్యాన్ని పరిపాలించాడు. అయితే ఈ ఉజ్జియా దేవుని యందు భయభక్తి కలిగినంత కాలం, ఆయన ఆశ్రయించినంత కాలం దినాభివృద్ధి పొందాడు. కానీ దేవుడు ఎప్పుడైతే దీవించడం మొదలుపెట్టి చేశాడో, ఈయన ఒక స్టేజికి వచ్చేవాడికి ఆయన గర్వించి దేవుని మీద ద్రోహం చేశాడు. ఆ ద్రోహం చేస్తే ఆయనకి ఏమైంది? అదే వచనం మనం చదువుకుందాం. 1వ వచనం. అంతటా యోధా జిల్లందరూ 16 ఏండ్ల వాడైన ఉజ్జియాను 16 ఏండ్ల వాడైన ఉజ్జియాను తీసుకుని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించాను. అయితే ఉజ్జియా ఏలుబడి 2 భాగాలుగా ఉంది. యెహోవాను ఆశ్రయించినంత కాలం, ఆయనకు అవిధేయుడై ఉన్న కాలం, అంటే విధేయత చూపించినంత కాలం, అవిధేయత చూపించినంత కాలం 2 భాగాలుగా ఉంది. దేవుని వెతకడం ద్వారా ఆశీర్వాదం, సహాయం పొందవచ్చు. దేవుని వెంబడించడంలో విఫలమైతే ఆధ్యాత్మిక పతనం, తీర్పు వస్తాయని బైబిల్ స్పష్టపరుస్తుంది. అంటే 2వ దినవృత్తాంత గ్రంథాలు 16వ అధ్యాయం 20వ వచనం, అలాగే 15వ అధ్యాయం 2వ వచనం. అయితే 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినముల్లో అతడు దేవుని ఆశ్రయించాడు. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు. ఏంటి? దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం దేవుడు అనేక రీతిలుగా వర్ధిల్ల చేశాడు. 6వ వచనం. అతడు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి గాతు ప్రాకారంలో, యబ్నే ప్రాకారంలో, అష్టోది ప్రాకారంలో పడగొట్టి అష్టోది దేశంలోను ఫిలిష్తీయుల ప్రదేశంలోను ప్రాకారపులను కట్టించింది. 7వ వచనం. ఫిలిష్తీయులతోనూ గార్బయల్లో నివసించిన అరబీలతోనూ మోహనీయులతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయం చేశాడు. 8వ వచనం. అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారైరి. అతడు అధికముగా బలాభివృద్ధి నొందిన కనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశంలో అన్నిటను వ్యాపించింది. 9వ వచనం. మరియు ఉజ్జియా యెరూషలేములో మూలగుమ్మం దగ్గరను, పల్లము స్థలముల గుమ్మం దగ్గరను, ప్రాకారం మూలగా దగ్గరను దుర్గములను కట్టించి గుమ్మములను దిట్టపరచను. అంటే ఆయన అభివృద్ధి దేవుడు పరుస్తున్నాడు. ఎవరిని? ఉజ్జియాని. దేవునితో పెనవేసుకున్నాడు కాబట్టి. 10వ వచనం. అదియుగాక షెపేల ప్రదేశంలోను మైదాన ప్రదేశంలోను అతనికి విస్తారమైన పశువులు ఉండగా అతడు అరణ్యములు దుర్గములు కట్టించి అనేకమైన బావులు త్రవించాడు. వ్యవసాయం అందు అతడు అపేక్ష గలవాడు కనుక పర్వతముల్లోనూ కర్మేల్లోనూ అతనికి వ్యవసాయకులు, ద్రాక్ష తోట పనివారిని కలిగి ఉండేది. 11వ వచనం. యుద్ధమునకు ఉజ్జియాకు సైన్యం కలిగి ఉండేది. అందులోని యోధుల రాజాధిపతుల్లో హనన్యాను వారి చేతి క్రింద నుండేది. 12వ వచనం. వారి పితరుల ఏళ్ళ పెద్దల సంఖ్యను బట్టి పరాక్రమశాలు 2600 మంది అయిరి. 13వ వచనం. రాజులకు సహాయం చేయటకి శత్రువులతో యుద్ధము చేయటం యందు పేరు పొందిన పరాక్రమశాలులైన 3,57,500 మంది గల సైన్యం వారి చేతి క్రింద
ఉండెను. అంటే దేవుడు బలాభివృద్ధి, ఆయన కృపను, సహాయాన్ని, శక్తిని అనుగ్రహిస్తున్నాడు. ఎవరికి? ఉజ్జియాకి. అయితే 14 వచ్చిన ఉజ్జియా ఈ సైన్యమంతటికి డాలను, ఈటెలను, శిరస్థానములను, కవచములను, వెలులను, వడిసెలను చేయించెను. 15 వచ్చిన మరియు అతడు అమ్ములనేమి పెద్దరాలనేమి ప్రయోగించుటకై ఉభయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గముల్లోను బురుజుల్లోనూ ఉంచెను. అతడు స్థిరపడు వరకు, ఈ మాటే చాలా విలువైంది, అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగాను. అతని కీర్తి దూరంగా వ్యాపించింది. స్థిరపడిన తర్వాతే జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే కింద పడతాం గర్వం వచ్చి. అయితే 16 వచ్చిన అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసును గర్వించి చెడిపోయాను. గర్వం వచ్చింది, చెడిపోయింది. అయితే ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించినంతకాలం, ఆయన నీతి మార్గం అనుసరించినంతకాలం రాజుగా యోధాను పరిపాలించడం అతనికి గొప్ప శక్తి, సహాయాలు లభించాయి. 14వ అధ్యాయం 4వ వచనం 2వ దినవృత్తాంతాల గ్రంథంలో. అయితే ఆయన గర్వించి చెడిపోయాడు. అప్పుడు లోకంలో, పాపంలో పడిపోయాడు. తాను సాధించినవన్నీ, అంటే 16 వచనం. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాడు. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహం చేయగా, దేవుని మాట అనుకోకుండా యాజకులు చేసే పని ఈయనే చేసేస్తున్నాడు. తాను సాధించినవన్నీ దేవుని సహాయంతోనూ ఇతరుల సహాయంతోనూ జరిగాయని ఉజ్జియా గుర్తించలేదు. దాని పర్యవసానం గర్వం. దాని మూలంగా అతడు మితిమీరిన ఆత్మవిశ్వాసం, అపనమ్మకత్వం అనే పాపాల్లో పడిపోయాడు. ఫిలిప్పీయులు 2వ పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. అవిశ్వాసం, అపనమ్మకం అనే పాపాల్లో పడిపోయాడు. ఇందువల్ల గర్వం రావడం వల్ల యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారని యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహం చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీ ఘనత కలుగు చేయదని చెప్పగా 19వ వచనం. ఉజ్జియా ధూపవేయుటకు ధూపార్తిని చేతపట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపం చూపాను. యెహోవా మందిరంలో ధూప పీఠం ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూస్తూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగం పుట్టింది. 20వ వచనం. ప్రధాన యాజకుడైన అజర్యా యాజకులందరూ అతని వైపు చూడగా అతను నొసట కుష్ఠం గలవాడే ఉండను కనుక వారు తడవ చేయక అక్కడ నుండి అతన్ని బయటికి వెళ్ళగొట్టరు. యెహోవా తను మొత్తినని ఎరిగి బయటికి వెళ్ళడానికి తాను త్వరపడ్డాను. కుష్ఠరోగి అయిపోయాడు. దేవుని మాటనే అనుకోకుండా పెడచెవిని పెట్టి, ఏంటి ఆయన చెప్పేది నేను చేసేది అన్నట్టు పెడచెవిని పెట్టడం వల్ల కుష్ఠరోగి అయిపోయాడు. దేవుని మాట విని వజ్జిల్లాడు. అతని కృపా, శక్తి, సహాయాలు కలిగినాయి. దేవుడు ఆశీర్వదించాడు, కానీ దాన్ని నిలబెట్టుకోవాలి. గర్వం, అహంకారం, అహంభావంతో దేవుని దీవెనలు పోగొట్టుకొని దేవునికి అవిధేయుడై చెడిపోయి దేవునికి ఎదురు తిరిగి ద్రోహం చేసి కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. మన జీవితంలో కూడా దేవునికి ఇష్టడుగా ఆయన చెప్పినట్టు ఆయన పాదాల చెంత ఆయన స్తుతిస్తూ, ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ, ప్రార్థన చేస్తూ ఆయన మహిమకరమైన జీవితం మనం జీవిస్తే మనం దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడు దీవించిన తర్వాత గర్వం కలిగి మనం దేవుడి మీద ఎదురు తిరిగితే ఆయనకి ఎలా మొత్తాలో, ఆయన నిన్ను ఎలా సరిచేయాలో, నిన్ను ఎలా అనచాలో ఆయనకు తెలుసు. అందుకని ఆయన మాట విని మనం జాగ్రత్త కలిగి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవితం. కొద్ది మాటలు దేవుడి సన్నిధిలో దీవించి ఆశీర్వదించి గాక. ఆమేన్. మహాపరిశుద్ధుల, మహాగణ స్తోత్రాలు నాయన. ఏ యోగ్యత లేని మమ్మల్ని ఆయన కోరుకున్నారు, చేరుకున్నాను నాయన. మీ వాక్యాన్ని విద్య ద్వారా అనేక విషయాలు మాతో మాట్లాడారు అయ్యా. మేము మా ఆత్మస్థితి ఎప్పుడూ ఒకలాగే ఉండేలాగా, ఒకప్పుడు ఒకలాగా మారుకోకుండా మీ ఎందుకు భయం భక్తి కలిగి జీవించే వాడిగా ఉజ్జియా ఫస్ట్ భయభక్తులు కలిగి దేవుడి సహాయంతో అనేక కార్యాలు చేశాడు. కానీ దేవుని మీద ద్రోహం చేసి ఆ యాజకులు ఎక్కి దూపం వేయాల్సింది, కానీ ఈయనే దూపం, నేను రాజులు కాదా అని దూపం అయిపోయాడు. అందువల్ల కుష్ఠవ్యాధి తెచ్చుకున్నాడు. అలా ఉండేవారికి మేము అనుకోకుండా
మీ పాదాల చెంత మేము జీవించే ధన్యతను భాగ్యాన్ని మేము దయచేసి ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో వాళ్ళ జీవితాలు అయ్యా మీకు దగ్గరగా జీవించే జీవితాలుగా, మీ అంత భయం భక్తి కలిగి జీవించే జీవితాలుగా, అన్నీ ఉన్న తర్వాత ఒక స్థానంకి వచ్చిన తర్వాత స్థిరపడిన తర్వాత ఎలాగైతే మేము పడిపోకుండా స్థిరంగా ఉంటూ మిమ్మల్ని కాపార్చే జీవితాలను మమ్మల్ని వెలిగించమని, మీ సన్నిధిలో మమ్మల్ని బలపరచమని వాడుకోమని యేసుక్రీస్తునామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ ఆయన సహవాసం సన్నిధి ఎవరైతే ఈ వాక్యాన్ని విని అలా కుటుంబాలు అది జీవితాలు దిద్దుకుంటున్నారు వాళ్ళకు తోడుగా ఉండి సంరక్షించి మహింపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.